హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అలా మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేనైతే పూణే నుంచి కడపకు వచ్చేసాను. వాళ్ళు నేను చూసి ఎక్సైటెడ్ అవుతారో సర్ప్రైజ్ అవుతారో చూడాలి. ఇప్పుడే కడప రీచ్ అయిపోయాను. టైం అయితే మార్నింగ్ 5 అవుతుంది. ఈ ట్రైన్ లోనే నేను వచ్చింది. యాక్చువల్ గా ఇలాంటి సాహసాలు ఎప్పుడు చేయను. మేనమామ వాళ్ళు స్టేషన్ పక్కనే ఉంటారు కాబట్టి ధైర్యంగా ఒకదాన్ని దిగాను. అందుకే ఫస్ట్ అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మా ఇంటికి అయితే వెళ్తున్నా. ఇంట్లో అయితే ఒక చిన్న ఫంక్షన్ ఉంది. దానికోసం నన్ను రమ్మని చాలా రిక్వెస్ట్ చేశారు, కానీ నేను రానని చెప్పాను. వాళ్ళ ప్లేస్ లో డైరెక్ట్ గా హ్యాపీనెస్ చూద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను. ఇదే మా ఇల్లు. వెళ్ళేసరికి అందరు ఒకే దగ్గర ఉన్నారు. నేనైతే సినిమా లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను నన్ను చూసి రియాక్ట్ అయిపోయి హగ్ చేసుకుంటారని. వాళ్ళు అంత ఓవర్ గా రియాక్ట్ అవ్వరు. ఏదైనా సరే హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళకి డౌట్ రావద్దని చెప్పి నేనైతే నా వాట్సాప్ స్టేటస్ లో మూవీకి వెళ్తున్నట్టు పుష్ప రీల్స్ కూడా పెట్టాను. వీళ్ళు కనబెట్టేశారు. ఎందుకంటే నైట్ నుంచి వీళ్ళు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు. అందుకే వీళ్ళకి ఎక్కడో డౌట్ పక్కా వస్తానని. ఇంట్లో మా మమ్మీ కోసం వెతుకుతున్నాను. మా మమ్మీ అయితే ఇంట్లో లేదు, బయటికి వెళ్ళిందంట. అందుకే మళ్ళీ బయటకు వచ్చేసరికి అమ్మమ్మ నానమ్మ వీళ్ళిద్దరు. ఒక్కదాన్ని అలా చెప్పకుండా అంత రిస్క్ తీసుకొని పిల్లలతో రావడం అవసరమా? చెప్పుంటే స్టేషన్ దగ్గరికి వచ్చి ఎవరో ఒకరు వచ్చి రిసీవ్ చేసుకునే వాళ్ళం కదా. ఇంకొకసారి ఇలాంటి ప్రాంకులు గీంకులు చెయ్యొద్దు అని చెప్తున్నారు. మమ్మీని చూసి సర్ప్రైజ్ ఇద్దామంటే ఆలోపే మా మమ్మీ చూసి క్రిష్కాన్ అయితే ఎత్తుకుంది. ఫీలింగ్స్ హర్ట్ కాకుండా షాక్ అయినట్టు యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంట్లో వాళ్ళకి కాదు, మా రిలేటివ్స్ ప్రతి ఒక్కరు కాల్ చేశారు ఎప్పుడు వస్తున్నావు అని. కానీ నేను అందరికి రానని చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్కరు ఇంటికి వస్తున్నారు కదా, నన్ను చూసి షాక్ అయి నవ్వుతున్నారు వచ్చేసావా అని చెప్పి. ఇంకా చాలా మంది ఉన్నారు వచ్చేవాళ్ళు. ఎవ్వరికి చెప్పలేదు నేను వస్తున్నానని చెప్పి. ఇక్కడ మా అత్తయ్య ఇంకా మా పిన్ని వీళ్ళందరూ ఊరు నుంచి అయితే ఇప్పుడే దిగారు. వీటితో పాటు మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు. సర్ప్రైజ్ అయినావా? నన్ను చూసి సర్ప్రైజ్ అవ్వకపోతే అడిగి మరీ సర్ప్రైజ్ చేయించుకుంటాం. అలా ఉంటుంది మనతో. చాలా వీడియోస్ లో చెప్పాను కదా, మా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా ఫస్ట్ గా మేము తినేది బొరుగులే. టిఫిన్ సెక్షన్ లో ఖచ్చితంగా బొరుగులు ఉంటుంది. ఇంకో బ్యాచ్ వచ్చింది. మా మమ్మీ వాళ్ళ చెల్లి వాళ్ళు వచ్చారు ఇప్పుడే. కూడా కాల్ చేసి అడిగింది వస్తున్నావా అంటే రాలేదనే చెప్పాను. ఇప్పుడు ఇక్కడ మా తాతయ్య ఉన్నారు. మా తాతయ్య అసలు ఎంత పర్ఫెక్ట్ అంటే అయినా సరే ఆయన నమ్మి అప్పచెప్తే ఆ పనిని అంత పర్ఫెక్ట్ గా చేస్తారు. ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్ గా ఉన్నారంటే చాలా గ్రేట్. ఇప్పుడు ఇక్కడ మధ్యాహ్నం భోజనాల కోసం అయితే అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. నార్మల్ గా మా ఫంక్షన్ వచ్చేసి నైట్. ఇంతకు ఏం ఫంక్షన్ చెప్పలేదు కదా, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ ఫంక్షన్ అనేది. షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఏ ఫంక్షన్ కి వెళ్ళుంటానో. ఎందుకంటే కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను షార్ట్స్ లో. ఇక్కడ మా మామ చూడండి టమాటాలను కస ఎలా కట్ చేస్తున్నాడో. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంత టాలెంట్ ఉండిద్ది. మామ వాళ్ళు ఏ ఈవెంట్స్ లో అయినా మా ఇంట్లో వీళ్ళతోనే మేము వంట చేయించుకుంటాము. అంత బాగా చేస్తారనమాట. అంతా ఓకే గానీ ఇంతకు ఏ ఫంక్షన్ కి వచ్చానో అది మాత్రం చెప్పకుండా మిగతాదంతా చెప్తున్నాను కదా. చెప్తాను తొందర ఎందుకు. ఇక్కడ చూసారు కదా మా స్వామిలని. తమ్ముడు స్వామిది పడి పూజ ఫంక్షన్ ఉంది ఈవినింగ్ ఇంట్లో. అందుకే పూణే నుంచి దిగిపోయాను. ఏ ఆడపిల్లకైనా సరే తన ఇంట్లో ఒక ఈవెంట్ జరుగుతుందంటే ఎంత దూరంలో ఉన్నా సరే కాలు చేతులు ఆడవు, వెంటనే వచ్చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పకుండా ఇలా సర్ప్రైజ్ ఇచ్చాను. మరి మీకు వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్